అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడం, భద్రతా లోపాలు తలెత్తడం, అభిమానులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం, నోవోటల్ అద్దాలను ధ్వంసం చేయడం, పోలీసులు లాఠీచార్జ్ వెరసి ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో అభిమానులు మరింతగా నిరుత్సాహపడ్డారు. నోవోటల్లోని కుర్చీలు, కట్టిన బ్యానర్లను ధ్వంసం చేశారు. అభిమానుల్ని పోలీసులు పరిగెత్తించి మరీ కొట్టిన విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దేవర ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంపై ఎన్టీఆర్ స్పందించారు. అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరమని అన్నారు. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి అందరికీ వివరిద్దామని ఎగ్జైటెడ్ గా ఉన్నానని, కానీ చివరకు ఇలా జరిగిపోయిందని బాధపడ్డారు. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం జరిగిందని వివరించారు. ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో అభిమానుల కంటే తానే ఎక్కువగా బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో నిర్మాతనో లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ నో బ్లేమ్ చేయడం తప్పు అని అభిమానులకు సూచించారు. అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఈ జన్మంతా రుణపడి ఉంటానని అన్నారు. కొరటాల శివ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాడని, ఆ కష్టం గురించి అందరికీ చెప్పాలని అనుకున్నాడట. అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేయడమే తన బాధ్యత అని అన్నారు. ఈవెంట్ లో కలవకపోయినా సెప్టెంబర్ 27న దేవరా ద్వారా థియేటర్లలో కలుద్దామని, అందరూ చూడండి, మీ ఆశీర్వాదం దేవరాకు నాకు ఉండాలని ఎన్టీఆర్ కోరారు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అభిమానుల్ని వేడుకున్నారు. అయితే పోలీసులు చేసిన లాఠీ చార్జ్ గురించి కానీ, అభిమానులు చేసిన విధ్వంసం గురించి కానీ ఎన్టీఆర్ మాట్లాడలేదు. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. దేవరా విజువల్స్ చూస్తూ ఉంటే ఇకపై నోవోటల్ సినిమా ఈవెంట్లకు పర్మిషన్ ఇవ్వదనిపిస్తోంది.